వెల్కమ్ టు రాజలక్ష్మి కిచెన్. ఈరోజు మన ఛానల్లో చేసుకోపోయే రెసిపీ బెండకాయ చారు. వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. కొన్ని ఉల్లిపాయలు, కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొన్ని టమాటాలు, కొన్ని బెండకాయలు, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ తీసుకోవాలండి. బెండకాయ చారుకు కొంచెం చింతపండు రసం తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి వెల్లిపాయలు వేసుకొని, ఉల్లిపాయలు వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి. బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలు, టమాటాలు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, కొద్దిగా కారము, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. మగ్గించుకోవాలి. బెండకాయలను, టమాటాలను అన్నింటినీ బాగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసుకొని దాన్ని బాగా మసలబెట్టుకోవాలి. దాన్ని కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అందులో దానిపైన ఒక మూత పెట్టుకొని బాగా మరిగించినాక 2 స్పూన్ల శనగపిండిలో కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ చారు బాగా మసలాక ఈ శనగపిండి మిశ్రమం దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని మసలబెట్టుకోవాలి. బాగా దగ్గరికి వచ్చేదాకా మసలబెట్టుకోవాలి. చారు బాగా మసలి దగ్గరకు అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. దాన్ని వేడి వేడి అన్నంలో ఈ చారు వేసుకొని తినండి. చాలా రుచిగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.